హలో. హలో తాతయ్య, చెప్పమ్మా. నేను రామగిరికి వచ్చాను తాతయ్య. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా? అత్తయ్యని చూడ్డానికి వచ్చాను. తన్ను చూడటానికి నువ్వెందుకు వెళ్ళావమ్మా? తాతయ్య, మీకు జరిగింది తెలీదు. అసలు ఏమైందంటే మేము నీకెంత ద్రోహం చేసినాము. నీ దగ్గర డబ్బుని ఇల్లుని లాక్కున్న నేరానికి నా ఒక్కడికే కాదు, మా అమ్మకు కూడా దేవుడు శిక్ష చేసినాడు. నిన్ను చూడాలని అత్తయ్య కలవరిస్తుంది తాతయ్య. నువ్వు వెంటనే రామగిరి రావాలి. వెంటనే బయలుదేరండి తాతయ్య. అలాగే పిన్నిని ఊరోసిని కూడా తీసుకురా. అలాగేనమ్మా, నీ వెంటనే వస్తాను. అమ్మా, 30 లక్షలు నేను ఏర్పాటు చేస్తానమ్మా. పాపం సుందరి, వాళ్ళ మమ్మీ జైల్లో ఉందని చాలా బాధపడుతుంది. పాపం సుందరికి వెంటనే 30 లక్షలు కావాలి. అమ్మో, ఎలాగైనా తనకి 30 లక్షలు ఇచ్చి హెల్ప్ చేస్తాను.